కుంభరాశి వారు ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తే చాలు అక్టోబర్ నెలంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ వీడియోని తప్పక చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారికి ఏంటంటేనండి గత 2 నెలలుగా ఏంటంటే ఏమీ బాగుండట్లేదు. అలానే కాకుండా ఏంటంటే వీరు చేసే ఏ పని కూడా ఏంటంటే వీరికి బాగా కలిసి రావటం లేదు. అలాగే కాకుండా ఏంటంటే మీకు ఈ యొక్క సెప్టెంబర్ ముగిసిన తర్వాత అక్టోబర్ నవంబర్ నెలలో బాగుండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. ముందుగా మనము అక్టోబర్ నెల గురించి చూసుకుందాము. ఈ నెలల్లో మనకేంటంటే కనుక కుంభరాశి వారు కొన్ని నియమాలను ఆచరించుకుంటే బాగా కలిసి వస్తుందని మనకు జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతుందన్నమాట. ముఖ్యంగా కుంభరాశి వారండి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేది తెలుసుకుందాము. మనం ప్రతి నెలలో కూడా బాగుండాలని కోరుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ యొక్క రాశి ఫలాలను చూసుకుంటూ ఉంటారు. అందులో ఈ యొక్క రాశి అంటే కుంభరాశి చాలా మంచి రాశి. అంటే ఎవరికైనా సరే ఆపద వస్తే తొందరగా వెళ్ళి సహాయం చేయాలనుకుంటారు. అలానే కాకుండా ఏంటంటేనండి అందరికీ మంచి చేయాలని కోరుకుంటారు. అలాగే బాగా సంపాదించుకోవాలని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే కనుకనండి కొంతమంది మన చుట్టే ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే ఏంటంటే మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా బాగుపడకూడదు, మనం చెడిపోవాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. ముఖ్యంగా 2 వ్యక్తులు మాత్రం మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ వ్యక్తులు ఏంటంటే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆ వ్యక్తులతో మీరు దూరంగా ఉంటే ఈ 2 నెలలండి మీరు మట్టిని పట్టినా అది మీకు బంగారం అవుతుంది, బాగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళ విషయానికి వస్తే, వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదండి ఈ కుంభరాశిలో వ్యాపారం చేసే వాళ్ళకైతే పెద్దగా కలిసి రాదండి. అంటే అంతంత మాత్రంగానే ఉంటుందన్నమాట. ఏదో అంటే గడుస్తుందిలే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కుంభరాశి వారు అక్టోబర్ నెలలో ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠించుకుంటూనే దగ్గరలో ఉండే ఆవులకు అంటే గడ్డినైనా సరే క్యారెట్నైనా సరే తినిపించండి. ఇలా కనుక తినిపిస్తే ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు కదా, ఆవు యొక్క ప్రతి భాగంలో కూడా దేవతామూర్తి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ దేవతల అనుగ్రహం కలిగి మీకు ఇంకా కొంచెం బెటర్గా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా మీరు ఏంటంటే దగ్గరలో ఉండే ఆవుకు ఒక సోమవారం కావచ్చు, లేదంటే ఒక శనివారం కావచ్చు, అక్కడికి వెళ్ళేసి ఆవు మీ ఇంటికి వచ్చినా సరే క్యారెట్ కానీ లేకపోతే పచ్చగడ్డి కానీ ఈ 2 మాత్రమే పెట్టండి, మిగతావి ఏవి పెట్టకండి. ఇలా పెడితే మీకు వ్యాపారం చేసే వాళ్ళకైతే కొంచెం బెటర్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందండి. అంటే ఈ 2 నెలల్లో ప్రమోషన్కి సంబంధించి ఏదో ఒక వార్తనైతే మీరు వినగలుగుతారు. ఏదో మంచి వార్తనైతే మీకు చెవిలో పడుతుందన్నమాట. ఆ వార్త విని మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు అంటే బాగుండబోతుంది. అలానే ఏంటంటే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక కుంభరాశి వారండి గుర్తుపెట్టుకోండి, విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే ఈ 2 నెలలు వీరికైతే బాగుండబోతుంది. అక్టోబర్ నెలలో కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. విద్యలో బాగా రాణించడానికి వీరికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చదివింది బాగా గుర్తుంటుంది. ముఖ్యంగా వీరికి అంటే చదువులో అంటే కొంచెం వెనుక తనమున్న ఇప్పుడు ఈ నెలల్లో ఏంటంటే ముందుకు రాగలుగుతారు. అలానే ఈ 2 నెలలు కూడా కొంచెం శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుందన్నమాట. చదవాలి అనే బాగా అంటే పెరిగే అవకాశం ఉంటుందన్నమాట వీరికి. ఇక అలాగే కాకుండా ఏంటంటే కుంభరాశి వారండి గుర్తుపెట్టుకోండి, మీకు అంటే స్నేహితులు కావచ్చు, లేదంటే మీ దగ్గర బంధువులు, మీ దూర బంధువులు ఎవరైనా సరేనండి, R లెటర్ అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ లెటర్తో ప్రారంభమయ్యే వ్యక్తులు ఎవరైనా మీకు అంటే ఫ్రెండ్స్గా ఉన్నా లేదంటే మీ బంధువుల్లో ఉన్నా వీరితో కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి. వీరు ఎప్పుడు కూడండి మీరు పైకి రాకూడదు, మీరు చెడిపోవాలి, మీరు నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. మీ పతనాన్ని కోరుకునే వ్యక్తులు వీరిద్దరే అండి. ఏ లెటర్ R లెటర్ వాళ్ళు ఏంటంటే కనుక ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే నిరంతరం మీ యొక్క అంటే రహస్యాలన్నిటిని తెలుసుకొని ఆ రహస్యాలను అంటే చాలా వరకు కూడా బట్టబయలు చేస్తారండి, అందరికీ చెబుతూ ఉంటారు. ఇలా ఏంటంటే కనుక ఈ చెప్పే క్రమంలోనే ఏంటంటే మీకు వారికి విభేదాలు కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే వీరితో కొంచెం దూరంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ 2 నెలల్లో ఏంటంటే మంచి వార్తలు వింటారు, బాగా ఉంటుంది. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే వచ్చేసి ఏంటంటే ఏ పని చేసినా మీకు బాగా ఆర్థికంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 వ్యక్తులు ఉన్నారు కదా, వీరు మీ జీవితాన్ని ఎప్పుడు కూడా అండి అంటే ఎక్కువగా ఎదిగేలాగా చేయరనమాట. ఎప్పుడు వారికంటే కింది స్థాయిలోనే ఉండాలని వారు కోరుకుంటారు. కావున ఏంటంటే అలా కాకుండా వీరితో మీరు కొంచెం దూరంగా ఉండటం, మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం, అలానే మీకు ఏదైనా సరే ఇబ్బంది వస్తే వాళ్ళతో చెప్పుకోకుండటమే చాలా బెటర్ అని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి వారితో చెప్పుకోకుండా కొంచెం దూరంగా ఉండండి. వారికి దూరంగా ఉంటేనే మీ జీవితం హాయిగా ఉంటుంది. ఒక వారం రోజులు వీరితో ఏ విషయాలు చెప్పకండి. మీ లైఫ్ ఎంత బాగుంటుందో మీరే ఒకసారి గమనించుకోండి. ఒకవేళ ఈ లెటర్ వారు లేకపోతే ఇంకా మీరు చాలా బెటర్గా ఫీల్ అవ్వచ్చు.
ఇంకా అలాగే కాకుండా ఏంటంటే ఇక మనము అంటే నార్మల్గా వివాహ జీవితం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. భార్యకి ఇష్టమైనవన్నీ కూడా కొనిపెట్టే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వాళ్లకు కావచ్చు, లేదంటే గనక పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కావచ్చు, బాగా అంటే కలిసి వచ్చే సమయం అని కూడా చెప్పొచ్చు. వీరికి కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే గనకనండి కుంభరాశి వారు ఎప్పుడు కూడండి గుర్తుపెట్టుకోండి, అంటే ఈ నెలలో ముఖ్యంగా ఈ 2 నెలలు అక్టోబర్ నవంబర్ నెలలో మీరు ఏంటంటే మాంసాహారాన్ని అంటే శనివారం కావచ్చు, అలానే మంగళవారం కావచ్చు తినకూడదు. మీ రాశికి అధిపతి అంటే శనిదేవుడు కదా, కాబట్టి ఏంటంటే ఈ 2 రోజుల్లో మీరు మాంసాహారాన్ని ముట్టకుండా ఉంటే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఇంకా మీరు చూడవచ్చు, ఇంకా బెటర్గా మీరు ఫీల్ అవ్వవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసుకుని మీరు ఫలితం పొందండి. ఇక అలాగే కాకుండా కుంభరాశి వారండి ఇక ఈ 2 నెలలు బాగా కలిసి వచ్చి ఆర్థికంగా బాగుండాలనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రం చాలా చిన్న మంత్రము, ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అయితే మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీరు మట్టిని పట్టినది మీకు బంగారం లాగా కనిపిస్తుంది. ఈ మంత్రం వల్ల ఏంటంటే మీకు మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆర్థికంగా బాగుండటం, మీ పరిస్థితులు మెరుగుపడటం, అలానే మీకు అంటే బాగా కలిసి రాక ఇన్ని రోజులు మీకు ధనం లేక ఇబ్బంది పడ్డారు కదా, అలాంటి ధన సమస్య రాకుండా ఉండటానికి ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అని చెప్పొచ్చు. ఈ మంత్రం ద్వారా ఏంటంటే గనక మానసిక ఒత్తిడి అనేది తగ్గిపోతుంది, మన యొక్క శ్రమ అనేది తగ్గుతుంది. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని మనం పొందవచ్చు. అన్ని విధాలుగా కూడండి మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న మంత్రం పఠించండి. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఈ మంత్రాన్ని కనుక మీరు పఠిస్తే ఆ రోజు మీరు చేసే పని కావచ్చు, లేదంటే మీరు ఏదైనా సరే అంటే ఇలా పనులు మీ చేతుల ద్వారా ప్రారంభించిన, లేకపోతే ఏదైనా మంచి అంటే శుభకార్యాలు మీ చేతులతో అంటే తలపెడుతున్నా అవి తప్పకుండా జరిగే అవకాశాలు ఉంటాయి. పనులు కూడా ఏంటంటే మంచిగా మీకు అంటే సిద్ధిస్తాయి. అంటే ఆ పనుల్లో మీరు మంచి ఫలితాలను కూడా చూడవచ్చు అనమాట. ఇప్పుడు మనం చెప్పి ఈ మంత్రం ఉంది కదా, కనీసం మీరు ఏంటంటే కనుక ఒక్కసారైనా సరే అనుకోండి. ఉదయం లేవగానే మీరు ఏం చేయకండి, లేస్తారు కదా అంటే నిద్రలో నుంచి మీరు లేస్తారు కదండి, అలా లేస్తూనే ఏంటంటే కళ్ళకు 2 చేతులు దగ్గరగా పెట్టేసుకుని ఈ మంత్రాన్ని పఠించుకుని ఆ తర్వాత లేవండి. ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక ఈ మంత్రాన్ని కనీసం ఒక్కసారైనా సరే అనుకోండి. అంటే ఓం నమ శివాయ కురు స్వాహ, అంటే నమ శివాయ అనకండి, ఓం నమ శివాయ కురు స్వాహ అనుకోండి. ఇలా కనుక ఈ మంత్రాన్ని ఎవరైతే అంటే ప్రతి దినము కూడా పఠిస్తారో అక్టోబర్ నెలంతా కూడా వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వారికి ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు బాగా కలిసి వస్తుందన్నమాట. ప్రతిరోజు అనుకోవడం వల్ల అయితే మనం కొత్త విషయాలను కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ మంత్రం వల్ల ఏంటంటే దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. దేవుడు ఎల్లప్పుడూ మనని అనుగ్రహిస్తూనే ఉంటాడనమాట. అంటే శివుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే మనం మంచి అంటే ఫలితాలను చూడవచ్చు. కాబట్టి ఏంటంటే ఇలా ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా మీరు పఠించుకోండి. అలానే ఏంటంటే మీరు కూడా కుంభరాశి వారు కూడా ఏంటంటే ఈ యొక్క నెలలో అంటే ఈ యొక్క అక్టోబర్ నెల మొత్తం కూడా పూర్తయ్యే లోపు ఒక కనీసం 15 రోజుల తర్వాతనైనా సరే గుర్తుపెట్టుకోండి, దరిద్ర బాధలు దగ్గరికి రాకుండా ఉండాలన్నా, మీ జీవితంలో కష్టాలు లేకుండా సుఖాలను మీరు అనుభవించాలన్నా ఖచ్చితంగా ఏంటంటే మీ దగ్గరికి అంటే నార్మల్గా మీరు ఆవుల దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక చక్కగా పచ్చగడ్డిని తినిపించండి, లేదంటే బెల్లంతో కూడిన ఆహారాన్ని పెట్టండి. అక్టోబర్ నెల అయితే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు కూడా మనం చెప్పిన మంత్రాన్ని పఠించవచ్చు. అలా కూడా అందులో మీకు విజయం వస్తుంది. అలాగే ఏంటంటే కనుక ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, ఆవుకు మాత్రం ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారం మీకు వీలుంటే అలానే వచ్చేసి పచ్చగడ్డిని తినిపించవచ్చు. ఆవుకు ఇలా తినిపించి తోక వెనక భాగం ఉంటుంది కదా అక్కడ తాకండి. కుంభరాశి వారు ఖచ్చితంగా ఆవుకు తోక వెనక భాగం తాకితే మాత్రం వారు నక్క తోక తొక్కినట్టే అండి. ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీరి జీవితం మారిపోతుంది, వీరికి ఇంకా అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే వీరు చూడగలుగుతారు. కుంభరాశి వారికి మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. నవంబర్ నెల కూడా వీరికి బాగా కలిసి రాగబోతుంది. ఆర్థికంగా బాగుంటుంది, డబ్బు విషయంలో కూడా బాగుంటుంది. చేసే ప్రతి పని కూడా వీరికి అంటే విజయవంతంగా అంటే సక్సెస్ని ఇస్తుంది. అలానే వీరికి ఏంటంటే కనుక బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఆడవారు గుర్తుపెట్టుకోండి, కుంభరాశిలో ఉండేవారు ఖచ్చితంగా ఏంటంటే శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించండి. ఇలా పూజిస్తే మీ భర్త సంపాదన ఇంకా పెరగటానికి అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే మీరు ఈ 2 నెలలు నలుపు రంగులో ఉండే చీరల్ని కట్టుకోకండి. అలాగే వచ్చేసి ఏంటంటే
చక్కగా లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం ఈ 2 నెలలు కూడా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆడవారు ఈ విధానాలను ఆచరించవచ్చు. ఆడవారు కూడా గోవుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, భోగభాగ్యాలు కలుగుతాయి, ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఎప్పుడు కూడా మీరు సంతోషంగా సుఖంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట.